ప్రజల ఆరోగ్యాన్ని, ఆహార రుచిని అత్యంత ప్రభావితం చేసే వంట పాత్ర ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మట్టి పాత్రల నుంచి ఆధునిక ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ వరకు జరిగిన వంట పాత్రల పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే, పాతకాలంలో ఆహారాన్ని నిల్వ చేయడానికి, వంట చేయడానికి, తినడం కోసం మట్టి పాత్రలను ఉపయోగించేవారు. ఇవి సహజమైనవి మరియు ప్రకృతికి అత్యంత అనుకూలమైనవి కావడం వలన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపేవి కాదు. పాత్రలు మందంగాను, వేడిమిని నిదానంగాను ప్రసారం చేసే గుణం ఉండటం వలన వంటలు మాడిపోకుండాను, రుచిగాను ఉంటాయి. కానీ శుభ్రపరచటం, నిల్వ చేయటం, పిలుసుగా, బలహీనంగా ఉండటం వలన విరివిగా ఉపయోగించడం కష్టం. ప్రస్తుత ఆధునిక యుగపు గ్యాస్, విద్యుతాధారిత పొయ్యిలపై మట్టి పాత్రలతో వంట అత్యంత క్లిష్టమైన పరిస్థితి అని చెప్పవచ్చు. దాదాపు అసాధ్యం కూడా. రాగి, ఇత్తడి, కంచు వంటి లోహాల పరిచయం తర్వాత మట్టి పాత్రల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఈ లోహాలపై వంట సులభమైనప్పటికీ వండిన వంటలు లోహాలతో రసాయన చర్యల కారణంగా రంగు, రుచి, వాసనలో తేడా వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించడానికి పాత్రలకు తరచుగా కళాయి పట్టించడం వంటివి నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పనులు. రాగి, ఇత్తడి, కంచు వంటి లోహ పాత్రలను శుభ్రపరచడం సులభమైనప్పటికీ వీటిలో నిల్వ ఉంచడం, వండటం వలన పదార్థం లోహాలతో రసాయన చర్య జరుపుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి తర్వాత వచ్చిన అల్యూమినియం అనే లోహం విరివిగా దొరకడం వలన ఖర్చు తక్కువ, పాత్ర తేలికగా ఉండటం మరియు త్వరగా ఉష్ణ ప్రసారం కావడం వలన అల్యూమినియం వినియోగం తారాస్థాయికి చేరిపోయింది. అయితే ఇది కూడా ఆహార పదార్థాలతో త్వరగా రసాయన చర్య ప్రారంభిస్తుంది. అందువలన ఇది కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆమ్ల పదార్థాలైన చింతపండు, టమాటాలతో ఈ అల్యూమినియం చాలా తొందరగా స్పందిస్తుంది. ఆహారంలో అల్యూమినియం మెటల్ కలిసే అవకాశం కూడా ఉంది. దీనికి ఉన్నటువంటి రసాయన చర్యలకు సులువుగా స్పందించే గుణం వలన శరీరంలో జరిగే అనేక జీవ రసాయన క్రియలలో కలిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీన్ని నివారించడం కోసం సాధారణ అల్యూమినియంను ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ ద్వారా దృఢంగా చేస్తారు. దీన్నే హార్డ్ యానడైజ్డ్ అల్యూమినియం అంటారు. ఇది సాధారణ అల్యూమినియం కంటే చాలా రెట్లు బలంగాను, మన్నికగాను ఉంటుంది. కానీ కాలక్రమేణా గరిటెకు, పాత్రకు మధ్యన ఘర్షణ కారణంగా అవి అరిగి వంట పదార్థాలతో చర్య జరిపే అవకాశం ఏర్పడుతుంది. గత 3 సంవత్సరాలుగా హార్డ్ యానడైజ్డ్ అల్యూమినియం పాత్రలను వాడిన అనుభవంతో చెప్తున్నాను. ఇవి కాకుండా పాత్రలకు టెఫ్లాన్ కోటింగు వంటి నాన్-స్టిక్ కోటింగులతో కూడా వస్తున్నాయి. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదని సైన్స్లో తెలియజేస్తున్నారు. పైన చెప్పుకున్న లోపాలన్నిటినీ సవరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ను వినియోగించడం ఇప్పటి వరకు ఉన్న అత్యంత ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఆహార పదార్థాలతో చర్య జరపదు, శుభ్రపరచడం చాలా సులభం మరియు చాలా మన్నికైనది. ఆహారం నిల్వ ఉంచడానికి కూడా అత్యంత అనుకూలమైనదే. అయినప్పటికీ ఇది వేడిని త్వరగా ప్రచారం చేయడం అనే గుణం ఉండటం వలన వండేటప్పుడు ఆహార పదార్థాలు తొందరగా మాడిపోతాయి. ఇలా మాడిపోవడాన్ని నివారించడానికి పాత్రను మందంగా తయారు చేస్తే సరిపోతుంది. కానీ దీనివలన వంట బాగా అయినప్పటికీ పాత్ర ఖరీదు పెరిగిపోవడంతో పాటు పాత్రల బరువుగా ఎక్కువగా ఉంటుంది. దీనివలన పాత్రలను పొయ్యిపై నుంచి కిందకు దించినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆహారానికి స్టెయిన్లెస్ స్టీల్లో అనేక రకాల గ్రేడ్లు ఉంటాయి. ఆ క్వాలిటీలో అందులో ఉన్నటువంటి మిశ్రమాలను బట్టి ఆ గ్రేడ్ నిర్ణయిస్తారు. అయితే 18/10 అనేది ఆహారానికి అత్యంత సురక్షితం. అలాగే 430 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇండక్షన్ కోసం పనికొస్తుంది. అంటే 304 గ్రేడ్ను ఫుడ్ గ్రేడ్ స్టీల్గా కూడా పిలుస్తారు. అయితే ఇది దీనికంటే కూడా
దృఢమైనది మరియు రసాయనికంగా స్థిరమైన లోహ సమ్మేళనం ఉన్నటువంటి 18/10 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీలు ఉపయోగించడం చాలా ఉత్తమం. దీన్ని సర్జికల్ స్టీల్‌గా కూడా పిలుస్తారు. దీని స్థిరత్వం దృష్ట్యా వైద్య రంగంలోనూ, అత్యంత శక్తివంతమైన రసాయన పరిశ్రమల్లోనూ వాడతారు. వంటలకు కూడా అద్భుతంగా సరిపోతుంది. కానీ ఇది ఆధునిక ఇండక్షన్ స్టవ్‌లకు పనిచేయదు. అంచేత 430 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో నికెల్ లేకపోవడం వల్ల ఇది ఇండక్షన్ స్టవ్‌లకు సరిపోతుంది. ఈ విధంగా 18/10 గ్రేడ్ ఉన్నటువంటి స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వంట చేసే పొరగాను, 430 గ్రేడ్ స్టీల్‌ను బాహ్య పొరగాను అంటే గ్యాస్ ఇండక్షన్ స్టవ్‌లకు అనుకూలంగాను ఉండేలా వాడుకుంటే, ఈ 2 పొరల మధ్య అల్యూమినియం పొరను ఉంచినప్పుడు ఈ అల్యూమినియం పొర క్రిందన ఉన్నటువంటి 430 గ్రేడ్ స్టీల్ నుండి హీట్‌ని తీసుకొని పాత్ర అడుగు నుంచి అంచుల వరకు సరిసమానంగా ఉష్ణ ప్రసారం చేస్తుంది. దీనివలన పాత్ర తేలికగాను, వంట సున్నితంగాను అవుతుంది. ఈ విధంగా 3 పొరలు అంటే స్టీల్, అల్యూమినియం, స్టీల్ కలిగిన ట్రైప్లై టెక్నాలజీ వంట పాత్ర అన్ని విధాలుగాను వంట చేయడానికి నిల్వలకు సరిపోతుంది. ట్రైప్లై స్టీల్ పాత్రలు ఆరోగ్యానికి, పనితీరుకు అత్యంత ఉత్తమమైనవి అని బలంగా నమ్ముతున్నాను. మీ సలహాలు, సూచనలు మాత్రమే కాకుండా ఎటువంటి అభ్యంతరాలనైనా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది వ్యాపార ప్రకటనల కోసం కాదు, వంట పాత్రలపై నాకున్న అవగాహన, ఆసక్తిని బట్టి నేను స్టడీ చేసిన అంశాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను.